నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో హోరెత్తింది. ఇప్పటికే దాదాపు నియోజకవర్గం అంతా ఒకసారి చుట్టేసిన అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డికి ఇవాళ మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి తోడయ్యారు. ఇరువురు ఉదయం నుండి చేరికల ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు. స్థానికంగా లీలానగర్ లో జరిగిన చేరికల అనంతరం బేలా మండల్లో పర్యటించారు. కాంగ్రెస్ కొట్టేస్తేనే ఇళ్ళు వస్తాయి, పట్టాలు వస్తాయి, వస్తాయి. అవునా కాదు? మళ్ళీ ఇప్పుడు మనం కాంగ్రెస్ కోటేయకుండా ఇప్పుడు మొన్న ఎలక్షన్లలో అసలు మాకు ఓట్లే వాళ్ళు ఈ ఊళ్ళో ఆరోగ్యం లేను పెట్టి. అవునా కాదు? ఇప్పుడన్నా మనం కాంగ్రెస్ కోటే. అవునా అవునా ప్రతి పట్టాలు చేయాలి. ఇప్పుడు మనం ఓట్లే వేయకుండా అడిగామనుకో, అడిగితే కనుక రేవంత్ రెడ్డి నారాజు గారా మన మసాలా గ్రామంలో ఓట్లు అయితే వాళ్ళే, వీళ్ళైతే పట్టాలు అడుగుతుళ్ళు, వీళ్ళు పింఛన్లు అడుగుతుళ్ళు, నారాజు అవుతారా లేదా? కాబట్టి మన రేవంత్ రెడ్డి అన్న మనం ఇప్పుడు సుగుణక్కని ఎంపీ ఎలక్షన్ల చేతి గుర్తు కోటేస్తే సుగుణక్క గెలిస్తే రేవంత్ రెడ్డి అన్న గెలిచినట్టే. అవునా కాదా? సరే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైతే అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకే ఓటేయాలి. ఎందుకంటే ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ ఎవరెత్తున్నారు? రేవంత్ రెడ్డి అన్న. కాంగ్రెస్ ఎవరిస్తారు? అవునా? మీకు ఇప్పుడు ఇల్లు ఇప్పుడు మనకు 3500 3,500 रुपया 3,500 घर मंजूर हुआ आदिलाबाद के लिए। 3,500 अभी मसाला गांव को मैं ये साल 30 घर देता हूँ। एक घर 5 लाख 30 घर देता हूँ। दूसरे साल और 30 घर देता हूँ। तीसरे साल और 30 घर। आप जरूर कांग्रेस को वोट दिए तो ही सर आप कुछ भी मांग सकते. वोट వేసి మీకు మెజారిటీ వచ్చింది అనుకోండి,